వస్తే అభినందన్ గారు ఒకసారి పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ చేతిలోకి చేరిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండింది మన ఇండియన్ ఆర్మీలో కావచ్చు, లేకపోతే మీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి కావచ్చు, గవర్నమెంట్ కి ఎలాంటి సవాల్స్ వాళ్ళ ముందు ఉండినాయి? టెన్షన్స్ ఉండే. నార్మల్ గా ఇంతకు ముందు కూడా చాలా మంది 71 వార్ లో కూడా చాలా మంది అక్కడ పడిపోయారు, POWs అయ్యారు, వాళ్ళని చాలా సఫర్ చేశారు. ఓకే, వీ హ్యాడ్ పైలట్స్ ఇన్ అవర్ యూనిట్. నేను పనిచేసిన యూనిట్ లో అంతకుముందు 71 వార్ లో యుద్ధంలో నుంచి వచ్చి మళ్ళీ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళని చాలా టార్చర్ చేస్తారు. టార్చర్ అంటే వాళ్ళని రాబట్టడానికి, ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి, మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏమేమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ అంతా రాబట్టడానికి ఇది చేస్తారు. సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఆయనను కూడా చేద్దామని చూశారు, ఆయనని అన్ని రకాలు చేయాలని ప్రిపేర్ అయ్యారు. ఈ లోపల మన గవర్నమెంట్ ఇట్ హెస్ టేకెన్ ఏ డెసిషన్, ఎస్పెషల్లీ మన మోదీ గారు ఒక డెసిషన్ తీసుకొని చుట్టుపక్కల కంట్రీస్ అన్ని, సౌదీ అరేబియా నుంచి మొదలుపెట్టి అన్ని కంట్రీస్ లో నుంచి ప్రెషర్ పెట్టించాడు. ప్రెషర్ పెట్టించేసి జస్ట్ ఇంకేం లేదు, వీఆర్ గోయింగ్ టు అటాక్ అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి మొత్తం ప్రెషర్ పెట్టేశారు కల్లా అక్కడున్న జనరల్ బాజ్వా ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళే చెప్పారు, ప్రైమ్ మినిస్టరే ఓపెన్ గా చెప్పాడు, బాజ్వా భాకే ఆయా మేరే పాస్ ఉన్కా ప్యాంట్ షివరింగ్ కర్ రహా థీ, షివరింగ్ ఇన్ ప్యాంట్స్ బాజ్వా చేసేసి ఇండియా వచ్చేసేసి మనల్ని అటాక్ చేస్తుంది, అభినందన్ కు చూడదాం